ప్రేక్షకులందరికీ నమస్కారం. 2024 సంవత్సరం జూన్ 30వ తేదీ నుండి జూలై 6వ తేదీ వరకు గల వారఫలాల్లో వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుంది, అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్తి వివరాలని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు. పూర్తి వివరాలకు వెళ్తే వృశ్చిక రాశి వారికి ఈ వారం ఆరోగ్య జీవితంలో సానుకూల మార్పుల్ని తెస్తుంది. గొంతుకు సంబంధించిన సమస్యల్ని తొలగించడానికి ఈ వారం చాలా మంచిది. అలాగే ఈ వారం అదృష్టం మొత్తం మీ వైపు ఉంటుంది. ఈ వారం మీ కుటుంబంలో కొన్ని సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. 4వ ఇంట్లో శని ఉండడం వల్ల ఈ వారం మీలో చాలా మంది మీ భావోద్వేగాల్ని నియంత్రించుకోవాలి, జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఈ వారం ప్రారంభం మీకు చాలా బాగుంటుంది. మీ నిర్ణయాలపై మీకు పూర్తి విశ్వాసం ఉంటుంది. వివాహిత యువత మంచి సంబంధాలని పొందవచ్చు. మీరు వ్యాపారంలో కొంత పెట్టుబడిని పొందవచ్చు. అలాగే మీరు ఒక ఫంక్షన్ కి హాజరు కావడానికి ప్లాన్ చేయవచ్చు. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న పనుల్ని చక్కగా పూర్తి చేస్తారు. ఇంకా విద్యార్థులు విద్యా కార్యక్రమాల్లో బాగా రాణిస్తారు. కుటుంబ సభ్యులు మీకు సహకరిస్తారు. ఇంట్లో కొన్ని మరమ్మతులు ప్లాన్ చేస్తారు. మీ ప్రజాదరణ మరియు విశ్వసనీయత పెరుగుతుంది. అలాగే క్రమశిక్షణతో కూడిన ప్రవర్తన వల్ల మీరు ప్రయోజనాన్ని పొందుతారు. సోమ మంగళవారాలు ఆహ్లాదకరంగా ఉంటాయి. అయితే ఈ వారం మీరు రుణాలకి దూరంగా ఉండాలి. మీరు పిల్లలతో మీకు విభేదాలు ఉండవచ్చు. మీరు సీజనల్ వ్యాధుల కారణంగా సమస్యల్ని ఎదుర్కొంటారు. స్వార్థపూరిత ప్రవర్తన కారణంగా ప్రజలు మీ నుండి దూరం కావచ్చు. హోటల్ వ్యాపారంలో కొంత ఆటంకాలు ఉండవచ్చు. మారుతున్న వాతావరణం కారణంగా మీరు సమస్యల్ని ఎదుర్కొంటారు. శరీరంలో దురద, ఇన్ఫెక్షన్ వంటి సమస్యలు రావచ్చు. కావున జాగ్రత్తగా ఉండాలని సలహా. ప్రయాణాల్లో పనికిరాని వ్యక్తులకి దూరంగా ఉండండి. గురు శనివారాలు ఆహ్లాదకరమైన రోజులు కావు. ఇక వృశ్చిక రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలను గనక చూసినట్లయితే ప్రతిరోజు 11 సార్లు ఓం బుధయ ప్రభావం అని జపించండి. మంచి శుభ ఫలితాలని పొందుతారు. అలాగే ఈ వారం వృశ్చిక రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి 1, 3 తేదీలు చాలా మంచి రోజు. ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి. అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు.